హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కొద్ది రోజులుగా తీసుకొని యూస్ చేస్తున్న ఫేషియల్ టూల్స్ గురించి చెప్తాను. ఆ ప్రోడక్ట్స్ ఎలా యూస్ అవుతాయి, వాటి వల్ల మన స్కిన్కి బెనిఫిట్స్ ఏంటి అనేటివి నేను చెప్తానండి. సో మీకు ఎవరికైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇదండి, గ్వాషా మసాజర్. ఇది గ్వాషా స్టోన్ కూడా మనకు దొరుకుతుంది. ఇది ఎలక్ట్రికల్ గ్వాషా అండి. గ్వాషా స్టోన్ కూడా మనకు బడ్జెట్లోనే దొరుకుతుంది. నాకు తెలిసి 300 అలా ఉంటుంది. దాన్ని మనం బై హ్యాండ్ యూస్ చేసి మనం ఇలా స్కిన్ మీద అప్లై చేసుకోవాలండి. సో ఇదైతే అలా కాదు, మనకు దీనికి ఎలక్ట్రిక్ గ్వాషా కాబట్టి ప్యాకేజ్ ఇలా వస్తుందండి. దీన్ని మనం ఇప్పుడు ఇలా ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంటుందండి. దీనికి 1 ఇయర్ వారంటీ కూడా ఉందండి. 1800 రూపీస్ పడుతుంది. దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది. ఈ బటన్ని మనం ప్రెస్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం సౌండ్ కూడా వైబ్రేట్ అవుతున్న సౌండ్ మీకు వినిపించుంటుంది. ఇది అలాగే ఇక్కడ 5, ఇక్కడ 2, 3, 4, 5 ఇలా ఉన్నాయి కదా, అంటే అవి వైబ్రేటింగ్ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, అది 1 to 5 వరకు ఉంటాయండి. అవి వైబ్రేటింగ్ లెవెల్స్. అంటే మనకు ఎంత స్పీడ్ ఎక్కువ కావాలంటే మనం 5 పెట్టుకోవచ్చు. కొంచెం తక్కువ కావాలి అనుకుంటే 3, మరి నార్మల్గా కావాలి అనుకుంటే 1, అలా మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటాయి. ఇవి ఇక్కడ రెడ్గా లైట్ వెలుగుతుంది చూసారా? ఈ రెడ్ లైట్ వల్ల మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడము, నెక్స్ట్ స్కిన్ బాగా బూస్టప్ అవ్వడము. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, మనము స్కిన్ అనేది టైట్ అవుతుందండి. ఇప్పుడు స్కిన్ లూజ్ అవ్వకుండా, స్కిన్ సాగీగా అట్లా కనిపించకుండా మన స్కిన్ టైట్ అవుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. నెక్స్ట్ కొలిజన్ అనేది బూస్టప్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఎప్పుడు యంగ్గా, యూత్ఫుల్గా కనిపిస్తామండి. సో ఇది మనము వీక్లీ థ్రైస్ కానీ లేదా ఆల్టర్నేట్ డేస్లో కానీ దీన్ని మీకు పాసిబుల్ ఉన్న టైంలో ఏదర్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ మీరు హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీనికి ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మనకు ఈ కేబుల్ ద్వారా మనం దీన్ని ఛార్జ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఒక 2 hours ఛార్జ్ చేస్తే 10 days ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది కంపెనీ వచ్చి ఫ్రిస్టీ కంపెనీ నుంచి నేను తీసుకున్నానండి. ఫ్రిస్టీ ఇది బాక్స్ మీద చూస్తే ఫ్రిస్టీ అండి. ఇది ఎలక్ట్రిక్ గ్వాషా. నాకు ప్రైస్ వచ్చి 1800 పడింది. నేను ఆల్మోస్ట్ 6 months నుంచి యూస్ చేస్తున్నాను. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. 1 year వారంటీ కూడా ఉంది. మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అండి. అంటే మనము పార్లర్స్కి వెళ్ళకుండా, పార్లర్కి వెళ్ళే ఖర్చు మిగులుతుంది. ఇంట్లో 1 time పర్చేస్ లాగా తీసి పెట్టుకుంటే కొన్ని ఇయర్స్ మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ముఖ్యంగా మనకు డబల్ చిన్ అంటారు. ఇక్కడ అంటే మనకు మజిల్ ఇక్కడ ఫామ్ అయిపోయి డబల్ చిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా లేకుండా మనకు బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను ఒక సైడ్ చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఆన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, డౌన్వర్డ్స్. ఇలా నెక్స్ట్ సేమ్ ఇటు సైడ్ చేసుకున్నట్టే ఇటు సైడ్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత దీన్ని మనం ఏదైనా ఒక క్లాత్తో క్లీన్ చేసేసి పెట్టుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం అప్లై చేసుకునేటప్పుడు డ్రై స్కిన్ మీద అప్లై చేయకూడదు. ఏదన్నా మాయిశ్చరైజర్ కానీ లేదా నైట్ టైమ్స్ చేసుకున్నప్పుడు అయితే నైట్ క్రీమ్ కానీ, మార్నింగ్ టైమ్స్ చేసుకున్నప్పుడు అయితే మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేసి మాత్రమే దీన్ని మనం అప్లై చేసుకోవాలి. మనం ఇది అప్లై చేసుకునేటప్పుడు మనకు లైట్గా కొంచెం వామ్గా అనిపిస్తుంది. అంటే కొంచెం
లైట్గా కొంచెం వేడిగా అనిపిస్తుంది లైట్గా. దానివల్ల ఏంటంటే మన స్కిన్లో ఉన్న కొలిజన్ అంతా బూస్టప్ అయ్యి మనకు బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఇంప్రూవ్ అయ్యి స్కిన్ ఎప్పుడు గ్లోగా యూత్ఫుల్గా కనిపిస్తుందండి. సో మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే డెఫినెట్గా పర్చేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకు ఒక యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అక్కడ డైరెక్షన్స్ కూడా ఇస్తారు మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది. అంటే గ్వాషా డైరెక్షన్స్ ఇస్తారు. సో మీరు ఇది చూసుకొని కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు గ్వాషా అనేది అప్వర్డ్ డైరెక్షన్లోనే యూజ్ చేయాలి. నెక్ దగ్గర మాత్రమే డౌన్వర్డ్ డైరెక్షన్లో దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఎక్కువగా మనం ఫేస్ చేసేటివి ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి నోస్ మీద, ఇక్కడ చీక్ ఏరియాలో, నెక్స్ట్ ఫోర్ హెడ్, నెక్స్ట్ ఇక్కడ మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి మనకు స్కిన్లో అలాగే ఉండిపోయి పింపుల్స్ లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో యాక్ని, పింపుల్స్ అన్నీ పోవడానికి మనం ఆ బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి. అందుకోసం జనరల్గా మనం బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాము. 1 టైం వెళ్ళినా 1000 రూపీస్ ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవల్కి బాగా యూజ్ అవుతుంది. అగారో వాళ్ళదండి. అగారో బ్లాక్ హెడ్, వైట్ హెడ్ రిమూవల్. దట్టు దీన్ని మనము ఫేషియల్ స్క్రబ్బర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా ఉంటుంది. చూసారు కదా అసలు ప్రోడక్ట్ ఎంత క్యూట్గా, ఎంత స్లీకీగా ఉందో. మనం ఇది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చండి. దీన్ని ఇలా ఆన్ చేయాలి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. 4 లైట్స్ వెలుగుతాయండి. సో అప్పుడు ఆన్ అయినట్టు. దీనికి కూడా ఒక ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలండి. 2 అవర్స్ ఛార్జింగ్ పెడితే మనం ఒక 1 వీక్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు యూజ్ చేయకపోవడమే మంచిది. పింపుల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం దీన్ని యూజ్ చేసినప్పుడు ఇంకా అవి యాక్ని ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ యూజ్ చేయండి. నార్మల్గా అయితే 3 టైమ్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రిమూవ్ చేయాలి. ఇలా ఉంటుందండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్. మనం ఫస్ట్ దీన్ని యూజ్ చేసే ముందు ఫేస్కి స్టీమర్ అప్లై చేసుకోవాలి. లేదా ఒక క్లాత్ని హాట్ వాటర్లో డిప్ చేసి ఆ క్లాత్తో మన ఫేస్ అంతా తుడుచుకోవడం వల్ల మనకున్న ఫేస్ మీద ఉన్న పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. నేను అగారో వాళ్ళది స్టీమర్ కూడా తీసుకున్నాను. ఇది స్టీమర్ అండి, అగారో వాళ్ళది. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ఇట్లా మనకి ఇలా ఒక కప్ లాంటిది ఇస్తారు. దీంట్లో మనం వాటర్ యాడ్ చేయాలి. చూసారు కదా, దీంట్లో వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మనం దీన్ని ఇలా ఫిక్స్ చేసి ఇట్లా క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసి ఇది మనం ఈ స్టీమర్కి బ్యాక్ సైడ్ ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇవాళ ఒక సాకెట్ ఇచ్చారు కదా, దీన్ని మనం సాకెట్లో పెట్టి ఇది ఆన్ చేయాలి. ఆన్ చేసిన ఒక 10 సెకండ్స్కి మనకంతా స్టీమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసారు కదా, వీళ్ళు మనకు కొన్ని కాటన్ ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం వీటిని ఈ కాటన్ ప్యాడ్స్ని ఇలా దీని మీద ఇలా పెట్టి, చూసారు కదా, ఇలా పెట్టి మనం ఆ స్టీమ్ తీసుకోవచ్చు. మనం స్టీమ్ చేసుకున్నాక మన పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం బ్లాక్ హెడ్, వైట్ హెడ్ రిమూవ్ చేసుకోవాలి. స్టీమర్ పెట్టకుండా యూజ్ చేస్తే అసలుకి వర్కౌట్ అవ్వదండి. బ్లాక్ హెడ్స్ అన్నీ ఓపెన్ అవ్వవు, పోర్స్ ఓపెన్ అవ్వవు. కాబట్టి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మనం రిమూవ్ చేసుకోలేము. సో వన్స్ మనము స్టీమర్ పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఇలా ప్రెస్ చేసి ఇలా ఆన్ చేసి ఇలా ఇక్కడ మనకు వైట్ హెడ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో ఆ ప్లేస్లో అంతా కూడా మనము వైట్ హెడ్స్ని తీసేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ నోస్, ఈ ముక్కు మీద అంతా కూడా మనకి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అలాగే దీనికి ఉన్న కార్నర్స్ ఎలా ఉన్నాయంటే మనం ఈ సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ ఎడ్జెస్లో కూడా ఇది వెళ్తుంది. అలాగే ఇక్కడ ఫోర్ హెడ్ మీద అన్ని దగ్గరలో అన్ని ఏరియాస్లో ఉన్న బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఓన్లీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవల్కే కాకుండా మనకు ఇలా 2 ప్రొవైడ్ చేస్తారండి. ఇవేంటంటే మనం దీనికి ఇలా పెట్టుకోవాలి. దీనికి ఇలా పెట్టుకొని మనము ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ ఇట్లా స్క్రబ్బింగ్ లాగా కూడా యూస్ అవుతుంది మనకు. దీంట్లో ఇక్కడ కొంచెం సెన్సిటివ్గా కావాలంటే ఈ బ్రష్ యూస్ చేయాలి. కొంచెం రఫ్గా కావాలి అనుకుంటే ఈ బ్రష్ యూస్ చేసి మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మనం దీన్ని యూస్ చేసి ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ క్లీనింగ్ మోడ్లో పెట్టుకొని మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు దీంతో స్క్రబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లిఫ్టింగ్ అని చూడండి. లిఫ్టింగ్ అంటే మనము ఫేస్ని లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు మనం దీన్ని రివర్స్ ఇట్లా యూస్ చేయాలి. ఇట్లా 45 degrees యాంగిల్లో పెట్టుకొని ఇలా మనం ఫేస్ లిఫ్ట్ చేసుకోవాలి. ఇది కూడా స్లైట్గా వైబ్రేట్ అవుతుందండి. ఆ వైబ్రేషన్ వల్ల మీ స్కిన్లో ఉన్న కొలేజన్ అనేది బూస్ట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడం వల్ల మీకు స్కిన్ గ్లోగా యూత్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అయాన్ ప్లస్ అయాన్ మైనస్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అయాన్ ప్లస్ వచ్చి ఏంటంటే మన స్కిన్లో ఉన్న యాక్ని, బ్లాక్ హెడ్స్ని అన్నిటినీ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయాన్ మైనస్ అనేది వచ్చేసి మన స్కిన్ని బూస్టప్ చేయడానికి యూజ్ అవుతుందండి. నథింగ్ బట్ మన స్కిన్ని నీట్గా క్లెన్స్ చేయడానికి, నెక్స్ట్ బూస్టప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ ప్రోడక్ట్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఫేషియల్కి యూజ్ అయ్యే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా మీరు డ్రై స్కిన్ మీద అసలు అప్లై చేయకూడదండి. మీరు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకునేటప్పుడు మీ స్కిన్ ఖచ్చితంగా వెట్గా ఉండాలి. నెక్స్ట్ అలాగే స్కిన్ లిఫ్టింగ్, అయాన్ ప్లస్ అయాన్ మైనస్ ఇవి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ స్కిన్కి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. డ్రై స్కిన్ మీద అయితే అస్సలు అప్లై చేయకూడదు, అసలు దీన్ని యూస్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు మాత్రమే యూస్ చేయండి. స్కిన్ ఇరిటేషన్ అనిపిస్తుంది ఎక్కువ సార్లు యూస్ చేయడం వల్ల. అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళైతే అస్సలు యూస్ చేయొద్దు. ఓకే, మీకు దీనికి కూడా ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మీకు డూస్ అండ్ డోంట్స్ అన్నీ ఉంటాయి. మీరు దాన్ని చూసుకొని హ్యాపీగా దీన్ని ఎలా యూస్ చేయాలో అలా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి 1800 పడిందండి. దీనికి కూడా 1 year వారంటీ ఉంది. సో మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే, అసలు ప్రాబ్లం రాదు, వస్తే కూడా మీరు హ్యాపీగా రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఒక ప్రోడక్ట్ అండి. ఇది ఫేషియల్ టూల్ ఏం కాదు, అగారో మసాజర్ అండి. దీనికి కూడా 1 year వారంటీ ఉంది. ఇది చూసారా ఇలా ఉంటుందండి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. ఇలా హెడ్ బాత్ చేసేటప్పుడు వెట్ హెయిర్ మీద కూడా మీరు ఇలా తలంతా మసాజ్ చేసుకోవచ్చు. అలాగే చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ, ఎక్కడైనా కూడా మీకు ఎక్కడ పెయిన్ అనిపిస్తే అక్కడ ఆ ప్లేస్లో మీరు దీన్ని హ్యాపీగా అప్లై చేయొచ్చు. దీనికి కూడా మోడ్స్ ఉంటాయండి. 3 మోడ్స్ ఉంటాయి, ఫాస్ట్, స్లో, మీడియము. సో మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1800 పడింది. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కలిపి 6800, నియర్లీ 7000 పడతాయండి. బట్ వీటన్నిటికీ 1 year వారంటీ ఉంది. వన్ టైం పర్చేస్ లాగా మీరు తీసుకుంటే ఇవి కొన్ని ఇయర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.